దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రవచన వాక్కు మీ కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అక్కడ బలిపీఠం యుద్ధను నేను అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అట్టు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. దేవునికి మహిమ కలుగును గాక. నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి రెండో ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాట. ఇక్కడ 25వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, నీ సహోదరుని యొద్ద ఏం చేయాలట? నువ్వు ఫస్ట్ పోయి సమాధాన పడాల. దేవుని యొద్ద నీవు ఒక ప్రార్థన విజ్ఞాపనను తెలియజేసే ముందు మొదట నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? ఖాళీ చేసుకోవాలి. ఎవరి మీద నీకు ఏదైతే ద్వేషం ఉందో, సమాధానం లేదో, నెమ్మది లేదో, వారిని ఏం చేయాలి? క్షమించాలా, వారితో సమాధాన పడాలా, అదేవిధంగా వారిని దీవించాలా. నువ్వు దీవించినప్పుడు అప్పుడు దేవునితో నీకు సమాధానం అనేది వస్తుంది. నువ్వు చేసేటువంటి ప్రార్థనకు జవాబు అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. నీ మనసులో ద్వేషము, ఈర్ష పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినా, ఒక కానుకను అర్పించినా అది అంగీకరింపబడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుందని నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఆతృత పడుతుంటాడు. కానీ మనం ఏం చేస్తా అంటే, మన యొక్క హృదయాన్ని స్టబ్బన్గా చేసుకుంటాం, లేకపోతే బండలాగా చేసుకొని దేవుని యొక్క సున్నితమైనటువంటి స్వరానికి, ఆయన సున్నితమైనటువంటి ప్రేరేపణకు లోబడకుండా ఏం చేస్తామంటే, మనకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా ఉంటాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏం చేస్తుందంటే, నువ్వు ఏదైతే అర్పణ అర్పించడానికి నా సన్నిధికి వచ్చావో ఆ అర్పణ అక్కడ వదిలేసాయి. నీ అర్పణ కాదు నాకు కావాల్సింది. మొదట నువ్వు వెళ్ళి నువ్వేం చేయాలి? నీ సహోదరునితో నీవు సమాధాన పడాలి. ఎందుకంటే సహోదరునితో సమాధాన పడడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన జీవితంలో మనతో ఎవరన్నా మాట్లాడాలంటే, ఒకవేళ దేవుడు ఆ వ్యక్తిలో నుండి మనతో మాట్లాడాలనుకుంటే ఆ వ్యక్తిని మనం ద్వేషించినాం అనుకో, మనకు రావాల్సినటువంటి దేవుని యొక్క వాక్కు రాకుండా మనమే ఏం చేస్తామంట? మనము అడ్డగిస్తూ ఉంటాం. మనమే దేవుడు ఆయనలో ఉండి మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించకుండా సాతాను ఏం చేస్తా అంటే, ఆ ఎదుటివాని యొక్క మనస్సును గాయపరిచేటువంటి వారిగా ఉంటాం. లేకపోతే ఎదుటివారిని మనం